శివ ఓంకారమా శివ శంకర గౌరీ ఎడనోడుమా. అట్లాంటి ఈషా ఫౌండేషన్ ఇప్పుడు మంగ్లీని ఎందుకు దూరం పెట్టింది? పిలిచారు వాళ్ళు. ఈషా ఫౌండేషన్ అప్రోచ్ అయ్యకంటే ముందే నాకు డికే శివకుమార్ గారు కాల్ చేశారు, కర్ణాటక గవర్నమెంట్ డిప్యూటీ సీఎం. మంగ్లీ ఇట్లా హంపి ఉత్సవ్ కి నువ్వు రావాలి, పర్ఫామ్ చేయాలి అని చెప్పిండు. తర్వాత భరద్వాజ అని ఉంటాడు అన్న, శివరాత్రి మన ఈషా ఫౌండేషన్ లో కల్చరల్ డిపార్ట్మెంట్ మొత్తం ఆయనే చూసుకుంటాడు. అన్న నాకు కాల్ చేశాడు, మంగ్లీ వస్తావా ఈసారి కూడా, రావచ్చు కదా, ఇన్విటేషన్ వచ్చింది. అయితే నేను చెప్పా అన్న, నేను ఇట్లా హంపి ఉత్సవ్కి వెళ్తున్నానన్న ఆ రోజు, శివరాత్రి రోజు. వాళ్ళు కాల్ చేసి మాట్లాడడం జరిగింది, నెక్స్ట్ ఇయర్ వస్తానన్నా, బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇన్వైట్ చేసినందుకు అని చెప్పిన. సో అలా అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేసిన ఆ రోజు నేను. అండ్ ఆయన నన్ను ఎప్పుడు కూడా కంచు కంఠం అని పిలుస్తాడు. నేను పాడుతుంటే, ఆయన ఆడుతుంటే అసలు నిజంగా ఎవరికి వస్తుంది ఆ అదృష్టం. నేను అక్కడ వెళ్ళడానికి నాకు ఎప్పటికీ నా ఇల్లు లాంటిదే అది. సో అక్కడ నన్ను ఎందుకు వాళ్ళు ఇచ్చేస్తారు చెప్పండి. కానీ హంపీకి వెళ్ళాలి కదా నేను.